నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ను కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయకపోతే టన్నుల కొద్దీ పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను వదిలేసి వెళ్లిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్త ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏడాది కాలంలోనే ఆ చెత్తనంతా ప్రాసెస్ చేసినట్లు వెల్లడించారు. హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా, ఇలాంటిది టన్నుల కొద్దీ పేర్కొంటుంది. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ లక్షల కొద్దీ టన్నులు చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్నంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం అంటే ఒకేసారి మొత్తం వచ్చేయాలి. వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆధునికంగా అనేక ప్రపంచ దేశాల్లో కొత్త విధానాలు పాటిస్తున్నారు. మనం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రోజు కొన్ని వేల టన్నుల చెత్తా చెదరం అంతా కూడా కాలువల్లో వేయడం జరుగుతోంది. ఎంత సిబ్బంది పనిచేసినా కూడా అవగాహన లేనందువల్ల మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు దిళ్లు కూడా ఆ కాలువలో వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. ఇవాళ రాజమహేంద్రంలో ఇక్కడ గతంలో క్వారీలు ఉండేవి, చాలా లోతైన క్వారీలు ఉండేవి. కార్పొరేషన్కి బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఒక యార్డ్ ఏర్పాటు చేశారు. మళ్ళా పెద్దాపురం దగ్గర వచ్చే పెద్ద ప్రాజెక్టు ద్వారా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యర్థాలన్నీ కూడా పవర్ ప్లాంట్కి వెళ్లే అవకాశాలు ఉంటున్నాయి. లెగసీ వేస్ట్ అన్నది టన్నుల కొద్దీ పెరిగిపోయిన సమస్య. ఆ సమస్య వలన పక్కనే ఉన్న రత్నంపేట కానీ, లోదరిగిరి కానీ, ఎదుర్కొంటున్న ఆర్ఎన్బి కాలనీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. మీరు కూడా చూస్తున్నారు, పట్టుమని 2 నిమిషాలు కూడా ఇక్కడ మనం ఉండలేని పరిస్థితులు, మాస్క్ పెట్టుకోలేకుండా నిలబడలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో ఎంఈడీ మినిస్టర్ నారాయణ గారి యొక్క సారథ్యంలో శాశ్వత పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం.
పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ దశలో ఉందో ఏదైనా ఒక 1 yearలో పూర్తవుతుందని నారాయణ గారు చెప్తా ఉన్నారు. వన్స్ అది పూర్తయినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం, దశాబ్దాలుగా ఈ సమస్యకి పరిష్కారం రాని ఈ సమస్యకి ఈరోజు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉంది. ఇంకెక్కడ డంపింగ్ అనేది జరగదు. నేరుగా ఏదైతే వేస్ట్ కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా అక్కడికి పెద్దాపురంకి తరలించే ప్రక్రియ జరుగుతుంది. అలాగే రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఏదైతే కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయో నారాయణ గారు సూచనలు ఇచ్చారు. మోరంపూడి ఏదైతే ఒకవైపు అర్బన్ ఒకవైపు రూరల్, అది కూడా ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించారు. ఇంకొకటిగా చేయాలి, ఇంకా 10 నెలలే ఉంది చేసుకోవాలన్న దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు ఇవ్వడం, అవన్నీ కూడా ఒక వారం రోజుల్లో అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఏదేమైనా పుష్కరాలు అన్నది ప్రతిసారి కూడా ఒక అవకాశం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నగరంలో ప్రజలు ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ వారి యొక్క